ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాళా తీసింది, ఖజానాలో చిల్లి గవ్వ లేదు. అయితే దీనికి కారణం ఏంటి? ఒకసారి మనం విశ్లేషించుకుంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే, పేద ప్రజలకి నవరత్నాల పేరు మీద సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, పంచిపెట్టారు, దాని నో డౌట్, ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ ఎట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక రాష్ట్ర పరిపాలన గాడిలోకి వెళ్ళాలంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి. అందులోనూ సంపద సృష్టించాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, దేశమైనా, ఏ ప్రధానమంత్రి అయినా ఎక్కడున్నా కూడా ముఖ్యంగా ఇదే మెయిన్ పాయింట్. సంపద ఎలా సృష్టించాలి? దానికి చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఇండస్ట్రీస్ రాబట్టుకోవాలి, ఇండస్ట్రీస్ నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి, ప్రొడక్షన్ పెంచుకోవాలి, ఎక్స్పోర్ట్స్ చేయాలి. ఇవన్నీ కూడా సంపద సృష్టించేటువంటి భాగం. దీంట్లో రకరకాల కోణాలు ఉంటాయి. ఈ రకరకాల కోణాలు అమలుపరచడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. తర్వాత మన రాష్ట్ర ప్రజలు మన తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మనకి 10 సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి క్యాపిటల్, అందరూ కూడా ఉమ్మడి క్యాపిటల్ అనేప్పటికీ ఒక మానసిక బంధం. ఎప్పుడైతే మనకి ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి కూడా ఆ బంధం తెగిపోయింది. హైదరాబాద్తో మనకి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఆంధ్ర ప్రజలకి ఒక స్నేహపూర్వకంగా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఉండొచ్చు, కానీ మన క్యాపిటల్ అయితే కాదు. మరి ఇప్పుడు క్యాపిటల్ ఏంటి? ఇప్పుడు అమరావతిని నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి 3 రాజధానులు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అట్లీస్ట్ అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ జరిగాయి, వాటిని డెవలప్ చేసుకొని ఇటు విశాఖపట్నం కూడా డెవలప్ చేసుకొని అటు రాయలసీమ డెవలప్ చేసుకొని ఉండుంటే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినేవి కావు. కానీ ఎటు ఏమి చేయక ఎటు కాక అలాగే వెళ్ళిపోవడంతో చివరికి ఒక క్వశ్చన్ వచ్చేసింది, అసలు మనకి ఏ రాష్ట్రానికి కూడా ఒక రాజధాని లేకుండా ఉండదు. అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తనకు తాను క్రియేట్ చేసుకోవడం కూడా జరిగింది. అది రాష్ట్ర ప్రజల మనోభావాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీసింది. అదే ఎలక్షన్లో కూడా రిఫ్లెక్షన్ చూపించింది. తర్వాత నిరుద్యోగం. యువతకి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వటం చాలా సులభ సాధ్యం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీస్ రప్పించడంలో మాత్రం తీవ్రంగా విఫలం చెందారు. ఏదో చిన్న చిన్న పరిశ్రమలు కొన్ని వచ్చిన మాట వాస్తవం, రాలేదని మాత్రం మనం చెప్పలేం. అలాగే కొన్ని భారీ పెట్టుబడులతో వచ్చినటువంటి పోర్ట్స్ కానీ లేకపోతే మిగతా విషయాలు కూడా ముందని చేశారు, దాన్ని మనం కాదనలేం. కానీ మొత్తం రాష్ట్రపరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో కానీ, రోడ్లని డెవలప్ చేయడంలో కానీ, రవాణా మార్గాన్ని సౌకర్యాన్ని పెంచడంలో కానీ, ఎక్స్పోర్ట్స్ విషయంలో కానీ, ఇంపోర్ట్స్ విషయంలో కానీ ఆయన చేయవలసినంత చేయలేకపోయారు. ఇది మాత్రం వాస్తవం. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ మనకు పూర్తి స్థాయిలో రాలేదో మనకి నిరుద్యోగం కూడా అలాగే తాండవించింది. అలాగే డిఎస్సి మీద మెగా డిఎస్సి పెడతానని చెప్పి అన్నారు, దాన్ని వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఇక ఎలక్షన్స్ వస్తాయనగా అప్పుడు చేయబోయారు, చివరికి చేతులు కాల్చుకున్నారు. దాంతో నిరుద్యోగులు అందరూ కూడా వాళ్ళ మనసులో ఒక వ్యతిరేక భావం ఎంతవరకు వెళ్ళిందంటే ఎలక్షన్స్లో ఎక్కడో బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి తల్లొచ్చారు. చివరికి ఎన్ఆర్ఐలు కూడా మన రాష్ట్రాన్ని ఎలాగైనా సరే డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు. ఆ ఓట్లు ఎవరికి పడ్డాయి? తెలుగుదేశం కూటమికి పడింది. కాబట్టి అది ఒక రకమైనటువంటి తప్పిదమే ఆయన పాలనలో జరిగిందని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు. నెక్స్ట్ లిక్కర్కి సంబంధించినటువంటి విషయంలో ఆయన మొట్టమొదటిగా ప్రామిస్ చేసింది మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినప్పుడు చాలామంది ఆయన 1-2 సంవత్సరాల్లోనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని అనుకున్నారు. సరే, బెల్ట్ షాపులు తీసేసామన్నారు, రేట్లు పెంచామన్నారు. కానీ ఎక్కడ లిక్కర్ అనేది తాగడం తగ్గిపోయింది. ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది మానేశారు? మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ తీసుకుంటే డబ్బులు పెరిగినా, వేరే బ్రాండ్ వచ్చినా అయినా సరే లిక్కర్ తాగటం ఎవ్వరూ కూడా మానలేదు. ప్రతి ఇంట్లో కూడా పుస్తకాలు తెగిపోయాయి, లివర్స్ పాడైపోయి చాలామంది చనిపోయిన మాట కూడా వాస్తవం. అలాగే వాళ్ళ కుటుంబాల్లో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఆ సంక్షేమ పథకాలకు వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఎవరో ఒకరు తాగేవాళ్ళు. చివరికి ఆ కుటుంబంలో ఎవరికి కూడా ఆ వచ్చినటువంటి పథకాలకు ఫలితం లేకుండా అయిపోయింది. ఇది కూడా చాలా తీవ్రమైన ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద చూపించింది. అలాగే ఈ డిజిటల్ విధానం
ఇప్పుడు ప్రతి పాన్ షాప్కి వెళ్ళి మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే మనకి డిజిటల్ పేమెంట్ ఉంటుంది. మరి గవర్నమెంట్ నిర్వహించేటువంటి లిక్కర్ షాపుల్లో మరి ఎందుకని డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకే క్యాష్ కట్టాలి? దీనివల్ల ఏంటి? దానివల్ల ఎంతమంది నష్టపోయారు? దాని ఎంత డబ్బులు అసలు ఎటుపోయాయో తెలియదు. చివరికి ఈ లిక్కర్ స్కామ్కి వచ్చేప్పటికి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈడీని కూడా ఉసుకులు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ 1,00,000 కోట్లు అనేది అవినీతే కనుక జరిగితే అది దేశంలోనే పెద్ద స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీలో జరిగేటువంటి లిక్కర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ అవుతుంది. ఇంకోటి ప్రధానంగా వచ్చేప్పటికి మనకి మైనింగ్కి సంబంధించి ఎన్నో విధి విధానాలు ఉన్నాయి. ఈ విధి విధానాన్ని ఎక్కడికక్కడ తూట్లు పొడిచి చాలా చోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి ఈరోజు మరి అదొక శ్వేతపత్రంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ అక్రమ మైనింగ్ వల్ల ఎంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది, ఇది పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడింది. అయితే వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఒక మచ్చలాగా ఉండిపోయింది. అలాగే చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది కూడా చాలా తీవ్రంగా దెబ్బతీసింది. ఎప్పుడైతే పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఆయన ఫోటో వేసుకొని ఆయన ఫోటో ఎప్పుడైతే వేసుకున్నారో చివరికి ఎవరి భూముల్ని వాళ్ళకి సొంతంగా ఉండదు, గవర్నమెంట్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుందని ఒక విమర్శ వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి మీటింగ్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టారు. ఆ రోజు అందరూ యాక్సెప్ట్ చేశారు. మేము ఇందులో ఒకవేళ తప్పు కనుక ఉంటే మేము రెక్టిఫై చేసుకుంటాం, మీ భూములకి భద్రత ఉంటుంది, మీ ఆస్తులకి భద్రత ఉంటుంది చెప్పలేకపోయారు. ఎలక్షన్ మూమెంట్లో అది తీవ్రమైనటువంటి లోపం. దాంతో ప్రజలంతా కూడా భయభ్రాంతులయ్యి తర్వాత వాళ్ళందరూ కూడా వ్యతిరేకమైనటువంటి ఓటు వేయడం జరిగింది. తర్వాత భయం, అందరినీ భయపెట్టేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఈ భయం పెట్టడం అనేది ఒక జర్నలిస్టుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఉద్యోగస్తుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి సమాజంలో ఉండే ప్రతి పౌరుడు వరకు కూడా వెళ్ళింది. నేను చూసినటువంటి రాజకీయాల్లో దాదాపు 1980 నుంచి అంజయ్య టైం నుంచి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక పరిశీలిస్తే ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలు అతను చూసి భయపడే పరిస్థితి లేదు. ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని చూసి అన్ని వ్యవస్థలు భయపడ్డాయి, అందరూ భయపడ్డారు. టెర్రరైజ్ చేయటం. తర్వాత ఆయన ముఖ్యమైనటువంటి లోపం ఏంటంటే ప్రజల్ని కలవకపోవటం, ప్రజల సమస్యలు తెలుసుకోకపోవటం. చివరికి తన ఎమ్మెల్యేలతో కూడా ఆయన ముఖాముఖి 1 to 1 ఎప్పుడూ కూడా కూర్చోలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళని ఎప్పుడూ కూడా గౌరవించలేదు. ఇదే యాటిట్యూడ్ కొంతలో కొంత ఎన్టీ రామారావు కూడా ఉండేది. ఎన్టీ రామారావు మరి 1994లో గెలిచినప్పుడు ఆయన ఒక వ్యాఖ్య చేశారు, నా ఫోటో పెట్టుకొని వీళ్ళందరూ గెలిచారు, ఇదే భావన ఆయనలో ఉండేది. చివరికి వైస్రాయ్ కుంభకోణం ఊపు కూడా జరిగింది. ఏంటంటే ఇలాంటి అహంకారపూరితమైన ధోరణి వల్లే, లక్ష్మీపార్వతి జోక్యం వల్లే ఆ రోజు ఎన్టీ రామారావు పదవీచ్యుతి పొందారు. ఈసారి అలాంటిది ఇక్కడ ఏమి జరగలేదు, కానీ తన వల్లే అందరూ గెలిచారు, తన ఫేస్ చూసి అందరూ గెలిచారని ఎవరైతే చిన్న చూపు చూశారో వాళ్ళందరూ కూడా అసంతృప్తికి లోనయ్యారు. చివరికి వాళ్ళకి ప్రజలతో సంబంధాలు లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. వాలంటీర్లు ఎప్పుడైతే ప్రముఖ పాత్ర వహించారో ఎమ్మెల్యేలకి అవన్నీ కూడా గుర్తించేటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికి గడపకి తిరిగినా కూడా వాళ్ళని ఎవరు గుర్తించేటువంటి పరిస్థితి కూడా రాలేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేయడం వల్ల ముఖ్యంగా చాలా తీవ్రమైనటువంటి సమస్య ఎలక్షన్ టైంలోనే జరిగింది. అలాగే సినిమా టికెట్ల రేట్ల విషయం, టికెట్లు ఇప్పుడు కూడా చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, వాళ్ళకి సరైనటువంటి గౌరవ మర్యాదలు చూపించాల, వాళ్ళని కలుపుకుపోలా. వాళ్ళనే కాదు, సమాజంలో వ్యాపార వర్గాల్ని కలుపుకుపోలా, తర్వాత మరి బాగా చదువుకున్న విద్యావంతుల్ని కలుపుకొని పోలా, తర్వాత రోజా లాంటి వాళ్ళు విపరీతమైనటువంటిది ధోరణి. రోజానే కాదు, వరమనేని వంశీ, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఎదుటి వాళ్ళని బూతులు తిట్టడం, ప్రతిపక్ష నాయకులను కూడా ఇష్టానుసారం ప్రవర్తించడం, పకోడీలు అని అంటాం, వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడినా కూడా వాళ్ళు పిలిపించి కనీసం వాళ్ళ తప్పులు ఇలా మీరు చేయొద్దని కూడా చెప్పకపోవడం వల్ల కూడా అది కూడా వైఎస్ఆర్సీపీ మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. ఇప్పుడు కరుడు చెవకి 1,00,000 కారణాలు అంటారు. ఇది ఇలా చెప్పుకోవాలంటే చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తెలగాలి.
ఈ 5 సంవత్సరాల కాలంలో తను ఏ తప్పులు చేశారో వాటిని ఆయన సరిద్దు ముందుకు వెళ్ళాలి. అలా వెళితేనే రాజకీయాల్లో మనుగడ అనేది ఉంటుంది, అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఆయన గుర్తిరిగితే మంచిది.